ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఆవరణ ఉన్న వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరికి అక్కడ ఓటు హక్కు వేసే అవకాశం కల్పించాల్సింది క్యూ లైన్. సో ఇప్పుడు విందాం ద్వివేది గారు ఏమంటారు. 5 o'clock వరకు మా దగ్గర అన్ని జిల్లాల నుంచి పర్సెంటేజ్ వచ్చినాయి. ఇప్పుడు 6 o'clock వరకు కూడా కొన్ని జిల్లాల నుంచి వచ్చాయి. కానీ 5 o'clock వరకు 66% సుమారుగా పర్సెంటేజ్ ఉంది పోల్. మరి ఇంకా కొన్ని పోలింగ్ బూత్స్లో ఇప్పుడు పోలింగ్ నడుస్తూ ఉంది కాబట్టి కొంత ఇంకా టైం పడుతుంది మాకు రఫ్ పోలింగ్ క్యాల్కులేట్ చేయడానికి పోలింగ్ పర్సెంటేజ్. ఎగ్జాక్ట్ పోలింగ్ పర్సెంటేజ్ ఏదో విధంగా వెన్ ఆల్ ది పొలిటికల్ పోలింగ్ పార్టీస్ రిటర్న్ అండ్ దేర్ total polled votes and other things are calculated and compiled, then only it can be told. ఇప్పుడు as far as incidents చూస్తే police వాళ్ళు మాకు రిపోర్ట్ ఇచ్చారు 25 incidents have happened in the in today's polling which are clashes అనుకోండి లేకపోతే స్టోన్ పెల్టింగ్ అనుకోండి ఎట్లాంటివి జరిగాయి. దాంట్లో కొంతమంది ఇంజర్డ్ అయ్యారు. మీకు ఆల్రెడీ మీరు స్క్రాల్స్ కూడా ఇచ్చారు, కొన్ని విజువల్స్ కూడా ఇచ్చారు ఆల్రెడీ. 2 deaths have also occurred. So this is the thing. As far as now repolls or adjourned polls are concerned, already I have talked to Election Commission. They have given the instruction that tomorrow, అంటే మీకు రూల్ పొజిషన్ గురించి కూడా నేను చెప్తాను. దేర్ ఇస్ ఎ ప్రాసెస్ దట్ నెక్స్ట్ డే ఆఫ్ ది పోల్ at about preferably at about 11 o'clock or so, scrutiny will be conducted by the returning officer and the observer concerned. Central observers వచ్చి ఉంటారు, మీకు ఐడియా ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. సో వీళ్ళు స్క్రూటినీ చేస్తారు. ఈ స్క్రూటినీ 4-5 డాక్యుమెంట్స్ వాళ్ళు చూసుకుంటారు. ఏమిటి? ప్రిజైడింగ్ ఆఫీసర్ డైరీ అనుకోండి, సెక్టర్ ఆఫీసర్ రిపోర్ట్ అనుకోండి, లేకపోతే ఫార్మ్ 17A దట్ ఈస్ రిజిస్టర్ ఆఫ్ ఓట్స్ పోల్డ్ అనుకోండి, దెన్ ది కెమెరా మన వెబ్ కాస్టింగ్లో దానికి విజువల్స్, లేకపోతే వీడియో కెమెరా మనం పెట్టి ఉంటే వీడియో కెమెరా. సో ఆల్ దీస్ థింగ్స్ దే విల్ గో త్రూ అండ్ ఆల్సో అంటే ఇవన్నీ చూసుకొని దే విల్ డిసైడ్ కి వెదర్ దే హ్యావ్ టు గో ఫర్ రీపోల్, వెదర్ దే హ్యావ్ టు గో ఫర్ adjourned poll, whether it is a fit case for any of these, and then accordingly they have to recommend to CEO. CEO in turn will recommend to ECI. ECI will take a final decision that yes, adjourned poll will be conducted, repoll will be conducted. I just want to tell you, explain you, there are two kinds. Adjourned poll is different, repoll is different. Adjourned poll is మామూలుగా ఎప్పుడు చేస్తారు? when poll is adjourned by a presiding officer for some or the other reason beyond his control. So appudu emotadi, once adjourned poll is permitted, appudu emotadi, the period for which the poll was adjourned, aa period varake permission istaru, and only those persons will be permitted who have not voted earlier. Repoll emotadi mottam it will be new poll, fresh poll. So everybody, whosoever, irrespective of the person whosoever have voted or not voted, they will be allowed to vote. I mean, it will be just like a new. So even but the final decision lies with ECI, and ఇక్కడ నుంచి వాళ్ళు పరిశీలించి అంతా ఒక రిపోర్ట్ తయారు చేసి పంపిస్తారు. మేము రికమెండ్ చేసి పంపిస్తే అది అవుతుంది. చెప్పలేము, బట్ మాకు కంప్లైంట్స్ వచ్చాయి పొలిటికల్ పార్టీస్ నుంచి. And that we have already forwarded to collectors, and they have to take into account while tomorrow scrutinizing, because scrutiny has to be done for each and every polling booth. So irrespective of ki complaint vachina raakapoyina manam chuskoవాలి. That has to be seen by the returning officer as well as this fellow mana observer. నేను చెప్పాను అదే, టోటల్ ఓటర్స్ ఎంతమంది, ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి, దెన్ పర్సంటేజ్, అదే పర్సంటేజ్ ఆఫ్ పోల్, దెన్ రెండోది ఏమైనా రియల్గా అక్కడ డిస్రప్షన్ జరిగిందా పోల్లో, ఏ కారణం వల్ల జరిగింది, దానివల్ల మరి అంటే ఓటర్స్కి నష్టం ఏమైనా జరిగిందా, ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఫర్ అరైవింగ్ అట్ ఆల్ దిస్ డిసిజన్ దే హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ దిస్ రిజిస్టర్ చూస్తారు, డైరీ చూస్తారు, రిపోర్ట్స్ చూస్తారు, వీడియో కెమెరా ఉంటే వాళ్ళు క్యాసెట్స్ సీడీలు చూస్తారు.
సో అన్ని చూసుకొని వాళ్ళు ఇట్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ కి ఫర్ హౌ మచ్ టైమ్ ది పోల్ వాజ్ స్టాప్డ్, ఫర్ హౌ మచ్, ఐ మీన్ ఆల్ దీస్ థింగ్స్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. ఏది నో రీపోల్ ఉంటే ఇట్ విల్ బి ఫ్రెష్ కంప్లీట్. నో ఎడ్జాన్ పోల్ ఉంటే ఇంతే ముందు చెప్పాను, ఎడ్జాన్ పోల్ అనుకోండి 3 గంటలకి ఎడ్జాన్ అయింది, సో 3 గంటలే చేస్తారు. అండ్ ఓన్లీ ఫర్ దోస్ ఓటర్స్, నో టైమింగ్స్ కాదు, టైమింగ్స్ ఏదో ఫిక్స్ చేసుకోవచ్చు ఎలక్షన్ కమిషన్, దే కెన్ ఫిక్స్ లెటర్ 12 to 3 చేయాలి ఆర్ 3 to 6 ఏదైనా చేసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. బట్ ఓన్లీ దోస్ పర్సన్స్ విల్ బి అలౌడ్ టు ఓట్ హూ హ్యావ్ not vote, who did not get the opportunity to vote. చాలా ప్లేసెస్ లో స్టిల్ ఇంకా 200 300 more than 500 వరకు క్యూ లైన్ లో ఉన్నారు ఓటర్. అక్కడ ఇప్పుడు ఈ రోజు ఉన్న నో ఈ రోజు ఏం లేదు, ఈ రోజు ఆల్రెడీ వాళ్ళు క్యూలో ఉన్నారు కాబట్టి ఏదో విధంగా వాళ్ళకి అవకాశం వచ్చేసింది, వాళ్ళు ఓటు వేసేస్తారు, అది ప్రాబ్లం ఉండదు. దాదాపు 600 పోలింగ్ స్టేషన్లలో ఈవీఎం మార్పంక్షన్ చేసే కాబట్టి రీపోలింగ్ అడుగుతూ పొలిటికల్ పార్టీ చేస్తుంది. దాని మీద అంటే నిజంగా అవకాశం ఉంటుందా? నేను అది చెప్తున్నాను, 600 ఎందుకు, మాకు 45,959 బూత్స్ ఉన్నాయి. టుమారో ది రిటర్నింగ్ ఆఫీసర్స్ అండ్ అబ్జర్వర్స్ ఆర్ రిక్వైర్డ్ టు స్క్రూటనైజ్ ఆల్ 45,959 బూత్స్ యాక్చువల్లీ. ఈవీఎంస్ మనం యూజ్ చేస్తారు ఈ రోజు, కంప్లైంట్ ఎన్ని ఈవీఎంస్ కంప్లైంట్ వచ్చింది. ఎస్ సి ఇప్పుడు we have exact figure నేను తెప్పిస్తాను, ఇప్పుడు మీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే we have calculated, because see, some EVMs we have changed at the time of mock poll, some EVMs we have changed at the time of poll also, during the poll, during the day. Yes. ఏది నో సి ఏడ్ చేశారు, అవి ఏం చేస్తాం. సి ఇప్పుడు మేము ఎన్నిసార్లు చెప్పినా సమ్ టైమ్స్ కేర్లెస్ గా కొంతమంది ఉంటారు, ఏం చేస్తాం, యాక్షన్ ఉండాలి. 6 నో ఇప్పుడు గుర్తుండదు, బట్ 6 ఉంది, అది అది ఆల్రెడీ పొద్దున్న కూడా చెప్పాము పోలింగ్ బూత్, బట్ 6 ఉన్నాయి, అది అది చెప్తాం, అది ఆల్రెడీ. ఎస్ ఈవీఎంస్ అది అది కూడా 7 కేసెస్ ఉన్నాయి. మరి అక్కడ కూడా ఈ ఈవీఎంస్ తీసేసి ఐ థింక్ 1 place ది పోల్ వాజ్ స్టాప్ టోటలీ ఆఫ్టర్ 3 o'clock. అది చిత్తూరులో ఉంది, అది ఏదో అక్కడ ఉంది మన. ఎస్ అక్కడ 3 గంటల తర్వాత పోల్ జరగలేదు బహుశా. సో నేను అనుకున్నాను అట్లాంటి కేసెస్లో ఏదో విధంగా రేపు అదే డిసిజన్ తీసుకుంటారు. ఇంకా ఒక ప్లేస్లో మర్డర్ కూడా జరిగింది, అక్కడ పోల్ ఆగలేదు కానీ కొద్దిగా స్లో అయింది, మాకు రిపోర్ట్ వచ్చింది. సో చనిపోయినా కూడా ఎందుకు ఇంకా మీరే చెప్తున్నారు తర్వాత స్లో అయిపోయింది అని చెప్పి. స్లో అవడం కాదు, కంప్లీట్ బంద్ అయిపోయింది. అక్కడ ఎవరు కూడా వాటర్స్ భయపడిపోయి మమ్మల్ని ఏం చేస్తారని చెప్పి ఎవరు బయటకు వెళ్ళని పరిస్థితి ఉన్నారు. నో సి ఇప్పుడు నేను కలెక్టర్తో మాట్లాడాను, ఆర్ఓతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, కొంతమంది క్యూలో ఉన్నారు, తక్కువ మంది ఉన్నారు కానీ కొంతమంది ఉన్నారు. సో ఐ టోల్డ్ దెమ్ సేమ్ థింగ్, యూ ప్లీజ్, బికాస్ ఇప్పుడు మేము సీఈఓగా ఇక్కడ కూర్చొని అన్ని పోలింగ్ బూత్స్ మేము ఒక డిసిజన్ తీసుకోలేము, మేము ఒక చూడలేము. డెఫినెట్లీ లోకల్ డిసిజన్ తీసుకొని లేకపోతే ఒక రికమెండేషన్తో పాటు మాకు పంపిస్తే దెన్ ఓన్లీ మేము ఫర్దర్ చర్యలు తీసుకుంటాం. వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మేము అబ్జర్వ్ చేస్తున్నాం, ఒకవేళ ఎవరు రాకపోతే లేకపోతే మరీ స్లో అయిపోతే డెఫినెట్లీ సో డిసైడ్ చేస్తారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దిస్ థింగ్, బట్ దెన్ దేర్ ఇస్ ఎ ప్రాసెస్ టు డిసైడ్. సో బికాజ్ ఏదో విధంగా రీపోల్ అయితే ఎల్లుండి అవుతుంది. సో అది ఏమండి ఏమండి no, maybe sir, maybe I will not say necessarily yes, but maybe it's possible, because sometimes once you see the armed guard and armed force, kotiga crowd will be more controlled. So it's maybe the possibility, but I will not say that necessarily that may be the reason.
రెస్పాన్స్ రావడానికి కావచ్చు ముందుగానే చెప్తాం, మరి రాకపోవడానికి కారణం ఏంటి? అబ్సి అవన్నీ రాకపోవడానికి కారణం మేము అడిగాము, రాలేదు. దట్స్ వాట్ ఐ కెన్ సే. ఎస్ నో, బట్ ఇంకొక నేను చెప్తాను, ఇంకొక మీరు అర్థం చేసుకోండి. అది పార్ట్, ఇంకొక పార్ట్ ఉంది దాంట్లో. సి నక్సల్ ఏరియాలో విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, ఈస్ట్ గోదావరి కానీ వైలెన్స్ రిపోర్ట్ ఏం లేదు. సో this is a positive and good development also, and we should commend our police force also for that reason. నేను ఎందుకు చెప్తున్నానంటే సమ్టైమ్స్ ఏ కారణం వల్ల పాజిటివ్ అయింది, ఏ కారణం వల్ల నెగిటివ్ అయింది, అది అంత క్లియర్గా చెప్పడానికి ఉండకపోవచ్చు. సో బట్ నార్మల్ సైకాలజీ ఏముందంటే కొద్దిగా ఆర్మ్డ్ ఫోర్సెస్ చూస్తే, ఆర్మ్డ్ పోలీస్ చూస్తే కొద్దిగా భయపడతారు, గొడవ పెట్టేవాళ్ళు ఇలాంటి. సో అది నిజమే. అండ్ ఆల్ ఆఫ్ యూ నో కొద్దిగా ఫోర్సు తక్కువ రావడం మేబీ a reason, but may not be a reason also. చెప్పలేము, because it necessarily that is the reason. I am not saying. That's what I want. అమ్మ ఆల్రెడీ మేము చెప్పాము 5 o'clock వరకు 66 అయింది. 6 o'clock పర్సెంటేజ్ ఇప్పుడు కొన్ని చోట్ల 74, ఒక జిల్లాకి నేను చూశాను 74, 75 ఉంది. సో మేబీ 80 టచ్ అవుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, పరాస్ ఇట్ మే క్రాస్ 80 టచ్ అవుతుంది, ఆర్ 80 మే క్రాస్ ఆగుతుంది. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ టైమ్ టు అనలైజ్ దేనివల్ల అయింది. బట్ నేనేం చెప్తున్నానంటే చాలా కారణాలు ఉంటాయి. ఏ ఒక స్పెసిఫిక్ రీజన్ ఉందా లేదా అది నేను చెప్తే కూడా అది నిజం కాకపోవచ్చు. సో నాకు ఎందుకు అనవసరం చెప్పిస్తున్నారు. సో ఆల్ దోస్ థింగ్స్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ టెలింగ్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ ఫ్యాక్ట్స్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టేటింగ్. అనాలిసిస్ తర్వాత మీరు కూడా చేసుకోవచ్చు, నేను కూడా చేసుకోవచ్చు. That I have to find out, but I don't think, because నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా 4 పోలింగ్ క్లోజ్ అయిన తర్వాత కూడా కొంతకాలము కొన్ని పోలింగ్ బూత్స్ లో పోలింగ్ అంటే ఎక్కువ మంది క్యూలో ఉన్నప్పుడు పోలింగ్ జరిగింది. సో ఐ డోంట్ థింక్ జీరో ఓటింగ్ ఏమైనా ఉంటుంది, బట్ స్టిల్ ఐ హావ్ టు కన్ఫర్మ్. నో, ఇప్పుడు అయిపోయింది అయిపోయింది. ఇన్ఫాక్ట్ ఆల్ ప్లేసెస్ అయిపోయింది. విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి అండ్ విజయనగరం. అమ్మా ఫైనల్ ఫిగర్స్ వీఆర్ కలెక్టింగ్, బట్ ఐఎమ్ ష్యూర్ it will definitely take another 2 hours in some polling booths. Not exactly polling boycott, but one constituency message was circulating ki assembly మేము ఇస్తాము, పార్లమెంట్ ఇవ్వము, అట్లాంటి ఒకటి కాన్స్టిట్యున్సీలో వచ్చింది. బట్ ఐ డోంట్ నో తర్వాత వాళ్ళు వచ్చి పార్లమెంట్ కూడా ఇచ్చారా ఇవ్వలేదా, అది ఒకసారి చూసుకోవాలి. See, polling percentage is only one criteria andi. See, the point is simple. Polling percentage is one criteria. There are several other criteria also. So వాళ్ళు ఆ 3-4 ఆఫీసర్స్ కూర్చొని దే హ్యావ్ టు టేక్ ఇన్ టు అకౌంట్ ఆల్ ది క్రైటీరియా ఆబ్జెక్టివ్లీ, అండ్ దెన్ దే హ్యావ్ టు కమ్ అవుట్ విత్ దిస్ థింగ్. నాట్ నెసెసరీలీ నో. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు 3-4 డాక్యుమెంట్స్ ఉంటాయి మాకు. 1 ప్రిజైడింగ్ ఆఫీసర్ డైరీ, 2ది సెక్టర్ మజిస్ట్రేట్ రిపోర్ట్, 3ది ఆ వీడియో కెమెరా ఒకవేళ పెట్టి ఉంటే దానికి రికార్డింగు, 4ది వెబ్ కెమెరా పెట్టి ఉంటే సీసీటీవీ అది చూసుకుంటారు. దెన్ అబ్జర్వర్ కూడా తిరిగి చూస్తారు, అండ్ ప్రెస్ అండ్ మీడియా రిపోర్ట్స్ కూడా. అంటే ఆల్ థింగ్స్ కలిపి నేను చెప్తాను అంటే వన్ కెన్ టేక్ వెరీ డిసిజన్ ఆబ్జెక్టివ్ మేనర్. సో ఇట్స్ నాట్ దట్ ఓన్లీ వన్ క్రైటీరియా పట్టుకొని డిసిజన్ తీసుకోవాలి. నేను కలెక్టర్కి పంపించాను. ఆయన రేపు బహుశా స్క్రూటినీలో పెడతారు, అది పెట్టి అది చూసుకుంటారు ఏ విధంగా జరిగిందా జరగలేదా. బికాస్ సమ్ టైమ్స్
messages are deceptive also. That's what I want to say. Sometimes we are getting messages which are not true as well. సో మాకు మెసేజ్ వచ్చింది కాబట్టి అది నిజమే అని అందరూ అంటే మనం భావించలేము. సో మన దానికి వెరిఫికేషన్ చేయించాలి. అలానే ఒక పార్టీకి ఓటేస్తే టీడీపీకి ఓటేస్తే బీజేపీకి తర్వాత వైసీపీకి సీఎం గారి కంప్లైంట్ చేశారు అది మా లెక్క అది టైలీ కావడం లేదు. నో టైం పెంచాలని అది ఉండదు, కానీ అది అదేం చెప్తున్నాను, వాళ్ళు అడ్జార్న్మెంట్ పోల్ గురించి అడుగుతున్నారు. సో అది రేపు వాళ్ళు కూర్చొని డిసైడ్ చేస్తారు, అడ్జార్న్మెంట్ పోల్ చేయాలా లేకపోతే రీపోల్ చేయాలా లేకపోతే ఏమిటి, ఏ విధంగా రికమెండ్ చేస్తే మా ఆ విధంగా ఫర్దర్ చర్యలు తీసుకుంటాం.